మీరు బాధపడుతున్న ప్రతి పరిస్థితికి దేవుడు ఈరోజు ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటంటే, నువ్వు ఆయనను బలంగా చేసుకుంటే నీ ప్రతి పరిస్థితిలో ఆయన దేవుడు బలంగా మీకు ఉండబోతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. చూడండి, యోఫ్తాను అందరు వెళ్ళగొట్టారు. అందరు వెళ్ళగొట్టినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పారిపోయి ఒకానొక స్థలంలో తలదాచుకొని చక్కగా పనిచేయడం నేర్చుకున్నాడు, విలువిద్యడం నేర్చుకున్నాడు, కష్టపడడం నేర్చుకున్నారు. ఒకానొక టైం వచ్చింది ఏంటంటే, ఎవరైతే తోలివేశారో, ఎవరైతే వీడు మనకు అక్కర్లేదు అనుకున్నారో, వీడి ద్వారా మనకి ఏం లాభం లేదనుకున్నారో, ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు ఒకానొక టైంలో ఒక పరిస్థితి వచ్చింది. ఏంటంటే, యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. అక్కడ ఆ ఊర్లో గాని, ఆ సమాజంలో గాని ఎవ్వరు కూడా కత్తి పట్టుకొని యుద్ధం చేసేవారు ఎవరు లేరు. పోరాడే ధైర్యం దమ్మున్నవారు ఎవరు లేరు. సైన్యానికి ముందు నడిచేటువంటి వారు ఎవరు లేరు. అట్లాంటి టైంలో వారందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారంటే, మనం విన్నాం కదా, పలానా యోఫ్తా ఉన్నాడు, ఆ యోఫ్తా చక్కగా పోరాడగలుగుతాడు, చక్కగా యుద్ధం చేయగలుగుతాడు. సరే, బాగానే చెప్తా ఉన్నాం. ఆయన ఒక రోజు మనం అంతా వెలివేసాం, గుర్తున్నదా? ఒక రోజు వీడు మనకు అవసరం లేదని మన ఊరిలో నుంచి గెట్టేశాం, గుర్తుందా? అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, ఊరి వారు అందరు కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు మనకు అవసరం లేదని మనం అవసరం లేదని చెప్పి వాడిని మనం వెలివేశాం. ఇప్పుడు వాడిని తీసుకొని రావడమా అంటే, గుర్తుపెట్టుకోండి, ఆ పరిస్థితి దేవుడే తీసుకొస్తాడు, వాళ్ళు తీసుకొని రావడం కాదు. ఏ మనిషి చేత హీనంగా మీరు చూడబడ్డారో, ఏ మనిషి ద్వారా మీరు తక్కువతనానికి గురయ్యారో, ఏ మనిషి ద్వారా విలువను తగ్గిపోయిందని బాధపడుతున్నారో, ధైర్యం తెచ్చుకొని దేవుడే నా బలం అన్నట్టు బ్రతికితే వారి ద్వారానే ఘనత రప్పించే పరిస్థితి దేవుడే తీసుకొస్తాడు. హల్లెలూయా.